ఫ్రెండ్స్, వెల్కమ్ టు 4వే న్యూస్ ఛానల్. ఏ చిన్న మెసేజ్ అయినా మీకు వీడియో రూపంలో మన ఛానల్లో చూపిస్తున్నాం ఫ్రెండ్స్. సో మీరు ఇచ్చే లైక్స్ నాకు మోటివేషన్గా ఉంటుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ అండి, ఇళ్ల పట్టాలపై రాజకీయ చదరంగం. రాజకీయంగా వాడుకుంటున్నారా? అసలు ఏది నిజం? పేదవాడి ఇంటికల్లా నెరవేరేది ఎప్పుడు? ఎందుకు ఇలా అంటున్నానంటే, నిజంగా పేదవాడు ఇల్లు స్థలాలు ఇస్తారని ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ అది రోజురోజుకి వెనకడుగు వేస్తూనే ఉంది. ఇదంతా చూస్తుంటే రాజకీయ నాయకులు పేదవాడి ఆశలతో రాజకీయ చదరంగం ఆడుతున్నట్టుంది. సాధ్యం కాదు అని తెలిసినా కూడా ఇదిగో ధర్నా అదిగో ధర్నా అంటూ ఇళ్లకు సంబంధించి ధర్నాలు చేస్తూనే ఉన్నారు. ఇదంతా సామాన్యుడికి హాస్యపదంగా ఉన్నాయి. ఇది నా అభిప్రాయం అండి. కానీ దీనికి సంబంధించి అదే మ్యాటర్ ఆర్టికల్గా రావడం జరిగింది. ఆర్టికల్ చూద్దామండి ఫ్రెండ్స్. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. వెంటనే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అమరావతి రైతుల సృష్టీకరణ. ముఖ్యమంత్రి జగన్కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, గత ప్రభుత్వం నిర్మించిన దాదాపు 5 లక్షల ఇళ్లల్లో గృహప్రవేశాలు కల్పించాలని అమరావతి రైతులు డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాలు ఇచ్చే ఉద్దేశం లేకనే ప్రభుత్వం కోర్టు కేసులు వాయిదాలతో నెట్టుకొస్తుందని మండిపడ్డారు. పైగా రాజధాని రైతులు అడ్డుకుంటున్నారనే నెపం వేసేందుకు వైకాపా నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు. దుయ్యబట్టారు. పేదలకు సెంటు భూమి ఇస్తామంటే రాజధాని అభివృద్ధి స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులను అడ్డుకుంటారా లేదా అనే విషయం ప్రజలకు తెలుసన్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి నిలిచే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు, రైతు కూలీలు, మహిళలు 307వ రోజు సోమవారం నిరసనలు కొనసాగించారు. దీక్షా శిబిరాలలో నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 3వ రోజు దుర్గమ్మను గాయత్రీదేవిగా అలంకరించిన రైతులను మహిళలు పూజలు చేశారు. దొండపాడు, లింగాయపాలెం, తుర్లూరు దీక్షా శిబిరాలలో లలిత సహస్రనామ పారాయణం, గీతా పారాయణం చేశారు. ఇదే మేటర్కి సంబంధించి మరో ఆర్టికల్ చూద్దామండి. 3 రాజధానులకు మద్దతుగా అమరావతిలో కొనసాగుతున్న రిలే దీక్షలు. పేదలకు ఇళ్ల స్థలాలు రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారంటూ నేతల మండిపాటు. పరిపాలన వికేంద్రీకరణ, 3 ప్రాంతాల అభివృద్ధి కోరుతూ గుంటూరు జిల్లా తుర్లూరు మండలం తాళ్ళాయిపాలెం సీడ్ యాక్సిస్ రోడ్ జంక్షన్లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ముఖ్య అతిథిగా ఆదివారం గిరిజన ప్రజా సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు వడిత్య శంకర్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు కేవలం తమ వర్గం వారి రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే పాకులాడుతున్నారని, ఉత్తరాంధ్ర, రాయలసీమకు ఆయన ఏనాడు న్యాయం చేయలేదని దుయ్యబట్టారు. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు రాకుండా అడ్డుకుంటున్న ఆయనకు పేదలపై ప్రేమ ఏపాటిదో అర్థమవుతుందన్నారు. నవ్యాంధ్ర ఎంఆర్ఎఫ్ఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పరిసపోగు శ్రీనివాసరావు మాట్లాడుతూ, వామపక్షాల నాయకులు పేదల ఇళ్ల స్థలాలను అడ్డుకుంటున్న చంద్రబాబును ఎందుకు మద్దతిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంఆర్ఎఫ్ఎస్ అమరావతి రాజధాని కన్వీనర్ మల్లవరపు నాగయ్య మాదిగ, దళిత వర్గాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చెట్టెరాజు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సత్తా యోనరాజు, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పిడతల అభిషేక్, ఎంఎస్సిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు సాంబయ్య, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ సమితి కన్వీనర్ కోదలమల కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 4వే న్యూస్ ఛానల్.